Smart Solutions. Add-on Desire. Hello students, welcome to Add-on Solutions. This is Venkat Ramana, economics lecturer. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ నుంచి తెలుగు మీడియం వారికి యూనిట్ 8 విదేశీ రంగం అనే అంశాన్ని పరిశీలిద్దాం. సో ముందుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వార్షిక పరీక్షల్లో మనకు ఈ యూనిట్ యొక్క వెయిటేజ్ వచ్చేసి అంటే ఇక్కడ 5+2+2 = 9 మార్క్స్. అంటే ఒకటి 5 మార్కుల ప్రశ్న, అదేవిధంగా రెండు మార్కుల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా 9 మార్క్స్ మనకు 9 మార్క్స్ ఈ యూనిట్ నుంచి కవర్ కావడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం యూనిట్ నుంచి 5+2+2 అంటే ఒకటి 5 మార్కుల ప్రశ్న, రెండవది 2 మార్కుల ప్రశ్న, ఇంకొకటి 2 మార్కుల ప్రశ్న = 9 మార్క్స్కే మనకు ఈ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా 2 మార్కుల ప్రశ్నలను రెండు మార్కుల ప్రశ్నలను చూద్దాం. ముఖ్యంగా 2 మార్కుల ప్రశ్నలు వచ్చేసి ఈ యూనిట్లో మనకు 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి విదేశీ వర్తక సంతులనం, రెండోది విదేశీ వర్తక చెల్లింపుల సంతులనం లేదా శేషం, ఇంకోటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. సో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇప్పుడు విదేశీ వర్తక సంతులనం అంటే ఇక్కడ BOT అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్గా మనం చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో అయితే విదేశీ వర్తక సంతులనం అంటే చూడండి, ఇక్కడ ఒక నిర్ణీత కాలంలో ఒక దేశము మరొక దేశం మధ్య ఎగుమతులు దిగుమతులు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే విదేశీ అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా ఇక్కడ ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇలా జరిగేటప్పుడు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మధ్య జరిగేటటువంటి ఎగుమతులు దిగుమతుల విలువల మధ్య తేడానే మనం ఇక్కడ విదేశీ వర్తక సంతులనంగా మనం పేర్కొనవచ్చు. సో మళ్ళొకసారి చూద్దాం. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. ఆ ఎగుమతులు దిగుమతుల విలువల మధ్య తేడాని మనం ఇక్కడ విదేశీ వర్తక సంతులనం లేదా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఇక్కడ X - M అంటే X - M. X అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్, ఇది M అంటే ఇంపోర్ట్స్. కాబట్టి చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ మధ్య గల భేదాలు మధ్య గల తేడాని మనం ఇక్కడ దీన్ని ఏమంటారంటే విదేశీ వర్తకుల సంతులనం. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మధ్య జరిగేటటువంటి ఎగుమతులు దిగుమతుల మధ్య గల విలువల తేడాని ఇక్కడ మనం ఏం చెప్తాం, విదేశీ వర్తక సంతులనం అంటారు. నెక్స్ట్ వన్ విదేశీ వర్తక చెల్లింపుల సంతులనం లేదా శేషం. దీనే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా BOP అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ విదేశీ వర్తక చెల్లింపుల సంతులనం లేదా శేషం అంటే విదేశీ వర్తక చెల్లింపుల సంతులనం లేదా శేషం అంటే ఒక నిర్ణీత కాలంలో వ్యాపార అంటే అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా ఒక దేశం ప్రపంచ దేశాలతో వర్తకం చేసేటప్పుడు అలా చేసేటప్పుడు బ్యాంకుల ఆ వర్తక చెల్లింపుల రూపంలో ఉన్నటువంటి ఆస్తుల అప్పుల పట్టికను సంఖ్యాత్మక రూపంలో
ఆస్తి అప్పుల పట్టికను సంఖ్యాత్మక రూపంలో ఒక రికార్డు రూపంలో భద్రపరిస్తే దాన్ని మనం లేదా నమోదు చేయడాన్ని ఇక్కడ మనం విదేశీ వర్తక చెల్లింపుల సంతులనంగా లేదా మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశం మరొక దేశంతో లేదా ఒక దేశం ప్రపంచ దేశాలతో అంతర్జాతీయ వ్యాపారం చేసేటప్పుడు ఆస్తి అప్పుల పట్టిక సంఖ్యాత్మక రూపంలో నమోదు చేసేటటువంటి రికార్డును మనం ఇక్కడ విదేశీ వర్తక చెల్లింపుల సంతులనం లేదా విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 2 రకాల ఖాతాలు ఉంటాయి. ఒకటి కరెంట్ ఖాతా, రెండోది వచ్చేసి మూలధన ఖాతా. ఈ 2 రకాల ఖాతాలు అనేవి ఇక్కడ మనకు ఈ విదేశీ వర్తక చెల్లింపుల సంతులనం లేదా విదేశీ వర్తక చెల్లింపుల శేషంలో నమోదవుతూ ఉంటాయి. అయితే ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎగుమతులు దిగుమతులు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశం అంటే ప్రతి దేశం కూడా అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వ్యాపారం చేసేటప్పుడు ఎగుమతులు దిగుమతులే కాకుండా ఇతరత్ర విదేశీ పెట్టుబడులు కానీ వచ్చినటువంటి దేశాల నుంచి మనకు వచ్చేటటువంటి రాబడులు, అదేవిధంగా మన దేశం నుంచి ఇతర దేశాలకు పోయేటటువంటి ఆదాయాన్ని మనం ఇక్కడ నమోదు చేస్తూ అంటే ఇక్కడ ఆస్తి అప్పుల పట్టిక రూపంలో సంఖ్యాత్మక రూపంలో ఒక రికార్డు రూపంలో భద్రపరచడాన్ని ఇక్కడ మనం లేదా రికార్డు రూపంలో నమోదు చేయడాన్ని మనం ఇక్కడ విదేశీ వర్తక చెల్లింపుల సంతులనం లేదా శేషంగా మనం వాయించవచ్చు. దీంట్లో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకు కరెంటు ఖాతా, మూలధన ఖాతా అంటే ఈ కరెంటు ఖాతాలో దృశ్యాంశాలు ఓన్లీ దృశ్యాంశాలు మరియు అదృశ్యాంశాలు అదృశ్యాంశాలు ఈ రెండు కూడా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకు ఈ కరెంటు ఖాతాలోను మూలధన ఖాతాలోను నమోదు చేయడం జరుగుతుంది. దీన్ని మనం విదేశీ వర్తక చెల్లింపుల సంతులనం లేదా విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం లేదా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దీన్ని. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనం పేర్కొనవచ్చు. అయితే చూడండి, ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే విదేశీ సంస్థల్లో యాజమాన్యపు భాగస్వామ్యం కోసం లేదా యాజమాన్యపు నియంత్రణ రూపంలో ఇక్కడ మూలధన దీర్ఘకాలంలో అంతర్జాతీయ మూలధన బదలాయింపునే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా మనం పేర్కొనవచ్చు. అంటే ఒక దేశం విదేశీ సంస్థల్లో యాజమాన్యపు భాగస్వామ్యం కోసం కానీ లేదా యాజమాన్యపు నియంత్రణ రూపంలో దీర్ఘకాలంలో అంతర్జాతీయ మూలధన బదలాయింపునే ఇక్కడ మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా మనం పేర్కొనవచ్చు. అయితే ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానం అనేది మనకు ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది ఒక దేశం నుంచి మరొక దేశానికి జరిగేటప్పుడు ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వెనుకబడిన దేశాలకు ముఖ్యంగా ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది ఒక చోదక శక్తిగా అంటే ఒక ఇంజన్ లాగా అంటే అభివృద్ధికి ఇంజన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వలన మనకు తులనాత్మక వ్యయాలు అనేవి రావడం జరుగుతుంది. అంటే తక్కువ వ్యయంతో మనం
ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు వారి అవసరాలకు తగ్గట్టు వస్తువులను అందించి తద్వారా ఆర్థిక అభివృద్ధికి దోహదపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే విదేశీ సంస్థల్లో యాజమాన్యపు భాగస్వామ్యం కోసం కానీ యాజమాన్యపు నియంత్రణ రూపంలో దీర్ఘకాలంలో అంతర్జాతీయ మూలధన బదలాయింపునే మనం ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా మనం పేర్కోవచ్చు. అదేవిధంగా ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు 2 మార్కుల ప్రశ్నలు వచ్చేసి ఒకటి విదేశీ వర్తక సంతులనం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, అదేవిధంగా విదేశీ వర్తక చెల్లింపుల సంతులనం లేదా శేషం ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో కంపల్సరీ 2 రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 5 మార్కుల ప్రశ్నలు చూద్దాం. 5 మార్కుల ప్రశ్నలు వచ్చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ వర్తకపు పాత్రను వ్యాఖ్యానించుము. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ వర్తక పాత్రను వ్యాఖ్యానించుము. లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంటే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ వర్తక ప్రాముఖ్యతను వ్యాఖ్యానించుము అనే క్వశ్చన్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్లు మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సో ఈ అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఒకటి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ పాత్రను వ్యాఖ్యానించడంలో మొట్టమొదటి పాయింట్గా మనము తులనాత్మక వ్యయ ప్రయోజనంగా మనం భావించవచ్చు. తులనాత్మక వ్యయ ప్రయోజనం అంటే ఇక్కడ తులనాత్మక వ్యయ ప్రయోజనం అంటే వ్యయాలు తక్కువగా ఉండడాన్ని ఇక్కడ మనం తులనాత్మక వ్యయ ప్రయోజనంగా మనం భావించవచ్చు. అంటే ముఖ్యంగా చూడండి, ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించేటప్పుడు అలాంటి సందర్భాల్లో అంటే అంతర్జాతీయ వ్యాపారం అనేది మనకు పోటీతత్వాన్ని పెంపొందించి శారీరక సామర్థ్యం కానీ ఇతరత్ర అంశాల్లో కూడా మనకు మౌలిక వసతుల కల్పనలో కూడా మనకు ఈ అంతర్జాతీయ వర్తకం ద్వారా మనకు విదేశీ పెట్టుబడులు అనేవి రావడం జరుగుతుంది. తద్వారా తులనాత్మక వ్యయ ప్రయోజనం అనేది జరుగుతుంది. అదేవిధంగా విదేశీ వర్తక వ్యాపారం ద్వారా అంతర్జాతీయ వర్తకం ద్వారా ఒక దేశం మరొక దేశానికి అంటే తనకు తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసినటువంటి వస్తువుని ఇక్కడ ఇతర దేశాల్లో ఎక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను ఎక్కువ వ్యయం ఉన్నటువంటి వస్తువులకు ఎగుమతి చేసి ఎక్స్పోర్ట్ అనేది చేయడం వలన తద్వారా వారికి అంటే ఎక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయబడినటువంటి ఆ దేశాల్లో వీళ్ళు దిగుమతి చేసుకోవడం ద్వారా ఈ తులనాత్మక వ్యయం అంటే వ్యయం కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తులనాత్మక వ్యయ ప్రయోజనం అనేది 2 దేశాలకు లబ్ధి జరుగుతుంది. సో ఇలా జరగడం వల్ల 2 దేశాలు పరస్పరం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ మార్కెట్ల విస్తరణ అంటే భారతదేశం దృష్ట్యా చూస్తే భారతదేశంలో ఇతర దేశాల నుంచి మనకు పెట్టుబడులు అనేవి లేదా అంతర్జాతీయ వ్యాపారం అనేది కొనసాగుతూ ఉంటే ఇక్కడ మార్కెట్ల విస్తరణ అనేది జరుగుతుంది. మార్కెట్ల విస్తరణ అనేది అంటే మన భారతదేశంలో మనం తక్కువ వ్యయంతో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి మనకు ప్రాధాన్య క్రమంలో ఉన్నటువంటి వస్తువులను మనం ఉత్పత్తి చేస్తాం. అంటే మన దేశం ఏ వస్తువులకు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ పత్తి కానీ అంటే పత్తి, అదేవిధంగా నూలు వస్త్రాలు లేదా సుగంధ ద్రవ్యాలు ఇలాంటి వస్తువులను మనం ఎక్కువగా ఉత్పత్తి చేస్తాం. అంటే మన దేశంలో లభ్యమయ్యేటటువంటి వస్తువులను మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి మనము తద్వారా ఇక్కడ మార్కెట్ విస్తరణ అనేది అంటే మన దేశంలో ఉన్నటువంటి మార్కెట్లోనే కాకుండా ఇతర దేశాల్లో డిమాండ్కు తగ్గట్టు ధరకు తగ్గట్టు మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి తద్వారా మనం ఎక్కువ విదేశీ మారక మూలధనాన్ని రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడ 2 దేశాలు కూడా అభివృద్ధి చెందడానికి అంటే భారతదేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో మార్కెట్ల విస్తరణకు తోడ్పాటును అందించడానికి మనకు అంతర్జాతీయ వర్తకం అనేది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ వ్యవసాయ రంగ అభివృద్ధి
భారతదేశం వ్యవసాయ రంగానికి అంటే భారతదేశానికి వెన్నెపూస లాంటిదిగా మనం వ్యవసాయ రంగానికి మనం పేర్కొంటాము. భారతదేశంలో వ్యవసాయ రంగం ద్వారా పత్తి, నూలు వస్త్రాలు, అదేవిధంగా కాఫీ, టీ ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా మనకు అంటే మన దేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు మనకు భారతదేశంలో వీటి యొక్క ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. వీటిని మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం. అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగ ఉత్పత్తులను మనం ఇతర దేశాల్లో ఎక్స్పోర్ట్ చేయడం వలన తద్వారా విదేశీ మారక మూలధనాన్ని మనం రాబట్టడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడ భారతదేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ వ్యాపార విధానం అంటే మన భారతదేశ వ్యాపార విధానం చూస్తే 1950 నుంచి 1990 వరకు 1950 నుంచి 1990 వరకు అనేక నియమ నిబంధనలకు లోబడి ఇక్కడ వ్యాపార సరళిలో కానీ సంస్థలకు ఇక్కడ యాజమాన్యపు హక్కులు ఇవ్వడంలో కానీ చాలా నిబంధనలే ఉండేవి. తద్వారా ఎప్పుడైతే 1990 అంటే 1990వ దశకంలో 1991లో మనకు నూతన ఆర్థిక సంస్కరణలు అంటే ఇక్కడ ఎల్పిజి నమూనా అంటే లిబరలైజేషన్ అదేవిధంగా ప్రైవేటైజేషన్ G ఫర్ ఇక్కడ గ్లోబలైజేషన్ అనే అంశాలు అంటే ఇక్కడ సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ అనే మూడు ముఖ్యాంశాలను మనకు 1990 దశకంలో 1991లో రావు అంటే ఇక్కడ మన్మోహన్ సింగ్ అనే ఇద్దరు ఈ ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టడంతో పాటు మనకు విదేశీ సంస్థల్లో ఉన్నటువంటి అంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబట్టడానికి కొన్ని సరళీకరణ అంశాలను పేర్కొనడం జరిగింది. తద్వారా ఇక్కడ మనకు అంతర్జాతీయ వర్తక వ్యాపారం అనేది ముఖ్యంగా మన భారతదేశంలో చొచ్చుకొని రావడానికి అవకాశం ఉంటుంది. అంటే విదేశీ ప్రత్యక్ష మనకు పెట్టుబడులు అనేవి ముఖ్యంగా ఎక్కువగా రావడానికి దారులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ అంటే వ్యాపార విధానంలో ఉన్నటువంటి మార్పుల ద్వారా మనం కొంతవరకు సరళీకరణ చేయడం వలన విదేశాల నుంచి దిగుమతులు లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి మనం చేసుకోవడం ద్వారా తద్వారా మన భారతదేశంలో ఈ మార్కెట్ల విస్తరణ అనేది జరిగి ఆటోమేటిక్గా మనకు కొంతవరకు భారతదేశం అభివృద్ధికి దోహదపడడం జరిగిందనమాట. అదేవిధంగా చూడండి, విదేశీ పెట్టుబడి అంటే దీన్నే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడి. FDI అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా మనకు అంటే ముఖ్యంగా 1990కు పూర్వం కొన్ని అంటే మౌలిక వసతుల కల్పనలో మాత్రమే ఇక్కడ మేజర్గా మనకు విదేశీ పెట్టుబడులు అనేవి రావడానికి అవకాశంగా అనుమతులు ఇవ్వడం జరిగింది. తద్వారా ఎప్పుడైతే 1990 దశకంలో నూతన ఆర్థిక సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టారో తద్వారా అలాంటి సందర్భంలో మనకు కొన్ని ఎలక్ట్రానిక్స్ కానీ, విద్యుత్ శక్తి కానీ, ఇతరత అంటే మౌలిక రైల్వేలు, ఇతర అంశాల్లో కూడా మేజర్గా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ లేదా రసాయన పదార్థాల్లో కూడా ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇక్కడ మనం రాబట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి తద్వారా మనకు తులనాత్మక వ్యయ ప్రయోజనం, మార్కెట్ల విస్తరణ, వ్యవసాయ అభివృద్ధి,
వ్యాపార విధానం, అదేవిధంగా విదేశీ పెట్టుబడి, ఇవన్నీ కూడా మనకు అంతర్జాతీయ వర్తకం ద్వారా మనకు భారతదేశానికి కలిగేటటువంటి ప్రయోజనాలుగా మనం భావించవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి పోటీతత్వం అనేది ఏర్పడుతుంది. అంటే చూడండి, ఇక్కడ అంతర్జాతీయ వర్తకం ద్వారా మనకు పోటీతత్వం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే దేశాల మధ్య పోటీతత్వం అంటే ఇక్కడ ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చేయడం వలన తద్వారా వాటికి ఏ దేశంలో అయితే డిమాండ్ ఏర్పడుతుంది, అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అలాంటి దేశంలో వాటిని మనం ఎగుమతులు చేసి, అంటే ఎగుమతులు చేసుకోవడం ద్వారా తద్వారా ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అమ్మకందారులు మరియు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అమ్మకందారుల మధ్య పోటీతత్వం ఏర్పడి ఇక్కడ వినియోగదారులకు తక్కువ ధరకి వస్తువులు ఏర్పడడానికి, అంటే తక్కువ ధరకు వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. తద్వారా ఇక్కడ వినియోగదారుల యొక్క ఆదాయం, అంటే ఇక్కడ మానసిక రూపంలో కానీ లేదా ఒక తలసరి ఆదాయ రూపంలో వారి యొక్క ఇక్కడ ఆదాయం అనేది పెరగడం వలన తద్వారా వినియోగదారులకు లబ్ధి చేకూరి అదేవిధంగా భారతదేశం లాంటి దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంటే ఈ అన్ని అంశాలను మనం ఇక్కడ అంతర్జాతీయ వర్తకంలో భాగంగా భారతదేశానికి మనకు ప్రాముఖ్యతగా మనం పేర్కొనవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్, ఇక్కడ విదేశీ వర్తక సంతులనం మరియు చెల్లింపుల సంతులనం మధ్య తేడాలను తెలపండి. విదేశీ వర్తక సంతులనం మరియు చెల్లింపుల సంతులనం, ఇక్కడ వర్తక సంతులనం చెల్లింపుల సంతులనం మధ్య భేదాలను తేడాలను తెలపండి అనేది ఇంకొక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే వచ్చే ఎగ్జామ్లో ఇది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ విదేశీ సంతులనం అంటే ఒక నిర్ణీత కాలంలో విదేశాలు, అంటే ఒక దేశం ఇంకొక దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసేటప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి భేదాలను మనం విదేశీ సంతులనంగా మనం పేర్కొనవచ్చు. అంటే ఒక దేశం విదేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసేటప్పుడు ఆ ఎగుమతుల దిగుమతుల విలువల మధ్య తేడాలను తెలిపేదే మనకు విదేశీ వర్తక సంతులనం. అదేవిధంగా చెల్లింపుల సంతులనం అంటే చూడండి, ఇక్కడ అంటే దీన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ వ్యాపార చెల్లింపుల శేషంగా మనం భావించవచ్చు. అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక దేశం ప్రపంచ దేశాలతో అంతర్జాతీయ వ్యాపారం చేసేటప్పుడు ఆస్తుల అప్పుల పట్టికను ఇక్కడ ఒక క్రమబద్ధంలో సంఖ్యాత్మక రూపంలో నమోదు చేయడాన్ని మనం ఇక్కడ వ్యాపార చెల్లింపుల శేషంగా మనం భావించవచ్చు, లేదా వ్యాపార చెల్లింపుల శేషం లేదా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రెండింటి మధ్య తేడాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఫస్ట్ ఇక్కడ వర్తక సంతులనం, ఇక్కడ వ్యాపార చెల్లింపుల శేషం లేదా వ్యాపార చెల్లింపుల సంతులనం అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మధ్య గల భేదాలను మనం పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ ఇది ఒకటి సంకుచితమైన భావన, అంటే వర్తక సంతులనం అనేది దీంట్లో సంకుచిత భావన అంటే ఏదైనా ఒక దేశం ఇంకొక దేశానికి ఎగుమతులు దిగుమతులు చేసేటప్పుడు ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ ఎగుమతులు దిగుమతుల విలువల మధ్య భేదాలను మాత్రమే ఇది పరిశీలిస్తుంది. కాబట్టి దీన్ని మనం సంకుచిత భావనగా మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా ఇక్కడ విస్తృత మరియు సమగ్రమైన భావన, ఇక్కడ వ్యాపార చెల్లింపుల శేషం అనేది ఇది విస్తృతమైనది, అదేవిధంగా ఇక్కడ సమగ్రమైనదిగా మనం పేర్కొనవచ్చు లేదా భావించవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ విస్తృతమైనది అంటే ఎగుమతుల దిగుమతుల విలువలతో పాటు అంటే ఒక దేశానికి వచ్చేటటువంటి రాబడులు లేదా చెల్లింపులు ఇవన్నీ కూడా ఒక పట్టిక రూపంలో ఒక రికార్డు రూపంలో నమోదవుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం విస్తృతమైనదిగా లేదా సమగ్రమైనదిగా మనం భావించవచ్చు. కాబట్టి వ్యాపార చెల్లింపుల శేషం ఇక్కడ విస్తృతమైనది లేదా మరియు సమగ్రమైనదిగా మనం భావించవచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడ దృశ్యాంశాలను మాత్రమే పరిగణిస్తుంది. అంటే ఇందులో నమోదు చేసినటువంటి ఇందులో మనం
దృశ్య అంశాలను మాత్రమే పరిశీలిస్తాం. అంటే దృశ్య అంశాలు మాత్రమే ఇందులో ఉంటాయి. అదేవిధంగా దీంట్లో దృశ్య మరియు అదృశ్య అంశాలు మరియు మూలధన బదిలీలు ఈ మూడు కూడా మనకు వ్యాపార చెల్లింపుల శేషంలో మనకు నమోదవుతూ ఉంటాయి. కాబట్టి దీంట్లో కొన్ని దృశ్య అంటే కంటికి కనిపించేటటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ దృశ్య అంశాలుగా మనం పరిగణించవచ్చు. కాబట్టి దృశ్యాంశాలను మాత్రమే మనం అంటే ఎగుమతులు దిగుమతులు వాటి విలువలను మాత్రమే ఇక్కడ పరిశీలిస్తుంది. అంటే ఇక్కడ దృశ్యాంశాలతో పాటు అదృశ్య అంశాలు అంటే కంటికి కనిపించినటువంటి అంశాలు కూడా ఇక్కడ పరిగణలో తీసుకొని అదేవిధంగా మూలధన బదిలీలు అంటే అవస్థాపన సౌకర్యాల కోసం ప్రతి దేశానికి మూలధన సామాగ్రి లేదా మూలధనం అనేది ప్రత్యేకమైనది. కాబట్టి ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ మనకు కంటికి కనిపించినటువంటి అంశాలను అదృశ్య అంశాలను లేదా మూలధన అంశాలను బదిలీలను కూడా ఇక్కడ మనకు వ్యాపార చెల్లింపుల శేషం మనకు పరిశీలిస్తుంది. కాబట్టి ఇక్కడ విదేశీ సంతులనం అనేది దృశ్యాంశాలను మాత్రమే ఉంటాయి. ఇందులో మనకు వ్యాపార చెల్లింపుల శేషంలో దృశ్య మరియు అదృశ్య అంశాలు అదేవిధంగా మూలధన బదిలీలు చేరి ఉంటాయి. అదేవిధంగా చూడండి ఇక్కడ థర్డ్ వన్, ఇది అనుకూల ప్రతికూల రూపంలో ఉండొచ్చు. అనుకూల రూపంలో ఉండొచ్చు లేదా ప్రతికూల రూపంలో ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒక దేశం నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉంటే ఆ దేశానికి అనుకూలమైనటువంటి లాభాలుగా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా ఒక దేశం ఇంకొక దేశం నుంచి దిగుమతులు ఎక్కువగా చేసుకుంటే అక్కడ విదేశీ చెల్లింపుల వ్యయంలో సమతుల్యం అనేది ఉండదు. అంటే చెల్లింపులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతికూలతగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఎగుమతులు దిగుమతులు రెండు కూడా సమానమైతే సమతుల్యత అనేది ఏర్పడుతుంది. అంటే విదేశీ చెల్లింపులు ఇక్కడ సమతుల్యత ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక దేశానికి అనుకూలమైన ప్రభావాలు ఉండొచ్చు. అంటే ఎగుమతులు చేయడం వలన ఎక్కువ ఎగుమతులు చేయడం వలన అనుకూలత ప్రభావాలు, అదేవిధంగా దిగుమతులు ఎక్కువగా చేసుకోవడం వలన ప్రతికూల ప్రభావాలు. ఈ రెండు సమానం అయితే ఎగుమతులు దిగుమతులు రెండు సమానం అయితే సమతుల్య ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి వర్తక సంతులనంలో. కాబట్టి దీంట్లో అనుకూల మరియు ప్రతికూల రూపంలో రెండు కూడా ఉండవచ్చు. ఈ అనుకూల ప్రభావాలు మరియు ప్రతికూల ప్రభావాలు రెండు కూడా మనకు వర్తక సంతులనంలో ఉంటాయి. అదేవిధంగా చూడండి ఇక్కడ థర్డ్ వన్, ఇది తనకు తానే స్వయంగా సంతులనం చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు తనకు తానే స్వయంగా సంతులనం చేసుకుంటుంది. అంటే ఇక్కడ వ్యాపార చెల్లింపుల్లో తనకు తాను అంటే ఆస్తులు ఏ రకంగా ఒక దేశం నుంచి రాబడులు ఎట్లా వస్తున్నాయి, వ్యయాలు ఎట్లా పోతున్నాయి, అదేవిధంగా మూలధన ఎంతవరకు వస్తుంది, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎట్లా ఏ రకంగా వస్తున్నాయి అనేవి ఎప్పటికప్పుడు ఇక్కడ నమోదవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అంటే స్వీయ నియంత్రణ లేదా స్వీయ సంతులనం చేసుకుంటుంది. తనకు తానే ఇక్కడ స్వీయ సంతులనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ వర్తక సంతులనం అనేది ఎగుమతుల ద్వారా నికర సంపాదనలు మైనస్ దిగుమతులకై నికర చెల్లింపులు. అంటే చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ ఎంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్స్ మైనస్ ఎం అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్. వర్తక సంతులనం అనేది ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య తేడాలను అంటే వాటి విలువల మధ్య ఉన్నటువంటి భేదాలు మనకు ఏం చేస్తుందంటే ఈ వర్తక సంతులనం అనేది తెలియజేస్తుంది. అంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటే మిగులు లభిస్తుంది, ఒక దేశానికి మిగులు లభించడానికి కావాలి. అదేవిధంగా దిగుమతులు ఎక్కువగా ఉంటే తరుగుదల సంభవిస్తుంది. అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రెండు కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటే మిగులు, అదేవిధంగా ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటే తరుగుదల లేదా లోటు ఏర్పడుతుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ రెండు కూడా సమానంగా ఉంటే సమతుల్యం అనేది ఏర్పడుతుంది.
ఇక్కడ విదేశీ చెల్లింపుల్లో మనకు సమతుల్యం ఒక దేశానికి ఇంకొక దేశానికి జరిగేటువంటి విదేశీ చెల్లింపులు ఇక్కడ సమతుల్యం ఏర్పడ్డాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటే మిగులు, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే తరగదుల లేదా లోటు, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ రెండు సమానంగా ఉంటే సమతుల్యం అనేది ఏర్పడుతుంది. ఇదే విధంగా చూడండి ఇక్కడ 4th వన్, చెల్లింపుల శేషం ఈజ్ ఈక్వల్ అంటే వ్యాపార చెల్లింపుల శేషం ఈజ్ ఈక్వల్ వర్తమాన ఖాతా, అదేవిధంగా మూలధన ఖాతా, వర్తమాన ఖాతా ప్లస్ మూలధన ఖాతా ప్లస్ లేదా మైనస్ సమతుల్యం చేసే అంశం దోషాలు తొలగింపులు అంటే రాబడులు చెల్లింపులు. అంటే వర్తమాన కాలంలో ఏ రకంగా పెట్టుబడులు చేస్తున్నాం, ఏ రకంగా ఉత్పత్తి వ్యయాలు జరుగుతున్నాయి, అంటే ఏ రకంగా విదేశీ చెల్లింపులు చేస్తున్నాం అనేవి దీంట్లో జరుగుతుంది. అదేవిధంగా మూలధనంలో ఎలాంటి ఖాతాని మనం అనుసరిస్తున్నాం, ఏ విధంగా మూలధన లోటును మనం ఏ రకంగా సేకరించుకున్నాం, మూలధన రాబడులు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా దాంట్లో మైనస్ సమతుల్యం చేసే అంశం కొన్ని దోషాలు తొలగింపులు అంటే మనం ఇతర దేశాలకు చెల్లింపు చేసేటటువంటి ఆ వ్యయాలు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి చెల్లింపుల శేషం ఈజ్ ఈక్వల్ వర్తమాన ఖాతా ప్లస్ మూలధన ఖాతా ప్లస్ లేదా మైనస్ సమతుల్యం అంటే దాంట్లో నుంచి సమతుల్యం చేసే అంశం దోషాలు తొలగింపులు చేస్తే తద్వారా వచ్చేటటువంటి దాన్ని మనం ఇక్కడ చెల్లింపుల శేషంగా మనం భావించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా మళ్ళా మనం ఈ వర్తక సంతులనం మరియు వర్తక చెల్లింపుల శేషం మధ్య భేదాలను మరలా ఇంకొకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇది సంకుచితమైన భావన, ఇదే విధంగా ఇది విస్తృతమైనది మరియు సమగ్రమైన భావనగా మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా దీంట్లో దృశ్యాంశాలు మాత్రమే ఉంటాయి, అంటే దృశ్యాంశాలను మాత్రమే పరిశీలిస్తుంది. అదేవిధంగా ఇది దృశ్య మరియు అదృశ్యాంశాలు మరియు మూలధన బదిలీలు అన్నీ కూడా ఇక్కడ దీంట్లో చేరి ఉంటాయి. అదేవిధంగా ఇది అనుకూల ప్రతికూల రూపంలో ఉండవచ్చు, అనుకూల మరియు ప్రతికూల రూపంలో ఉండవచ్చు. ఇది తనకు తానే స్వయంగా సంతులనం చేసుకుంటుంది, అంటే స్వీయ సంతులనం అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ అనుకూల ప్రతికూల రూపంలో ఉంటుంది, ఇది తనకు తానే స్వయంగా సంతులనం చేసుకుంటుంది. ఇక్కడ వర్తక సంతులనం ఇజ్ ఈక్వల్ ఎగుమతులు ద్వారా నికర సంపాదనలు మైనస్ దిగుమతులకై నికర చెల్లింపులు. అంటే ఎగుమతుల ద్వారా ఒక దేశానికి ఎంత రాబడి వస్తుంది, అదేవిధంగా దిగుమతుల ద్వారా ఇతర దేశాలకు అంటే వేరే దేశానికి రాబడి ఎంత పోతుందో తద్వారా మనకు ఈ రెండింటి మధ్య భేదమే ఇక్కడ వర్తక సంతులనంగా మనం భావించవచ్చు. అదేవిధంగా చెల్లింపుల శేషం వర్తమాన ఖాతా, అదేవిధంగా మూలధన ఖాతా లేదా మైనస్ సమతుల్యం చేసే అంశాలు దోషాలు తొలగింపులు. అంటే ఆ చెల్లింపుల్లో జరిగేటటువంటి పెట్టుబడులు లేదా దిగుమతుల్లో వచ్చేటటువంటి రాబడులు మరియు అదేవిధంగా వ్యయాలు ఇవన్నీ తీసివేయంగా వచ్చేదే మనకు చెల్లింపుల శేషంగా మనం భావించవచ్చు. ఈ రకంగా మనకు విదేశీ వర్తక సంతులనం మరియు చెల్లింపుల సంతుల్యం మధ్య భేదాలను ఈ రకంగా మనం చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. Add-on solutions. Add-on desires.